నమస్తే. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి వ్యవహారం ఫోన్ ట్యాపింగ్. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్‌లో డీఎస్పీగా పనిచేస్తున్నటువంటి ప్రణీత్ రావు ఈ రకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడ్డాడు. దాని మీద సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ఒక సంచలనం కలిగించినటువంటి అంశంగా మనం చూడాలి. ఇప్పటివరకు దేశ చరిత్రలో ఈ రకమైనటువంటి వ్యవహారం ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ లేదు. మొట్టమొదటిసారిగా తెలంగాణలో జరిగింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ రకంగా పనిచేసింది, వారి సొంత కార్యకలాపాలకే ఎక్కువగా వినియోగించుకున్నారు ఇంటెలిజెన్స్ని అనేది ఇప్పుడు నిర్ధారణ అయింది. తాజాగా ప్రణీత్ రావును సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం ఆయన మీద ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఇట్లాంటి క్రమంలో ఆయన్ను సస్పెండ్ చేసి 3 రోజులు గడుస్తుంది. ఈ 3 రోజుల తర్వాత అంటే ఇప్పటి వరకు ఈ అంశం మీద కీలకమైనటువంటి ఆధారాలను సంపాదించింది పోలీస్ డిపార్ట్మెంట్. వాటన్నిటినీ పొందుపరుస్తూ ఒక నివేదికను ప్రభుత్వానికి పంపింది. 45 హార్డ్ డిస్కులు ధ్వంసం చేశాడు, వాస్తవమే. అలాగే అనేక రకాల కీలకమైనటువంటి డాక్యుమెంట్స్తో పాటు ఫైల్స్ కూడా మాయం చేశాడు. ముఖ్యంగా ఒక వ్యక్తికి సంబంధించి సమాచార సేకరణ, అలాగే ఆ వ్యక్తి ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు అనేది రికార్డింగ్, ఇవన్నీ చాలా కీలకంగా మారినటువంటి అంశాలు. అంటే గోప్యతకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆయన అడ్వాన్స్ అయి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, అలాగే కొంతమంది మంత్రుల వ్యవహారం మీద కూడా రికార్డింగ్ చేశాడు. అంటే గులాబీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నాయకులు, మంత్రులు ఏది చెబితే అది చేశారు అనేది తేల్చారు. అలాగే రాంగ్ రూట్లో ప్రమోషన్. వాస్తవానికి 2007వ బ్యాచ్కి చెందినటువంటి ప్రణీత్ రావు ఆయన అతి తక్కువ సమయంలోనే డిఎస్పీగా అవతారం ఎత్తాడు. అధికారంలో ఉంది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. ఇక డిపార్ట్మెంట్లో ఉన్నదే ప్రణీత్ రావు బంధువు, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఇప్పుడు ఆయనే మొదట ముద్దాయి అవుతాడు ఈ కేసులో. ఎంత కీలకమైనటువంటి అంశంగా చూడాలంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. అంటే ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థలో కింగ్ మేకర్గా తయారైపోయాడు ప్రణీత్ రావు. ఎవరు చెప్పినా ఏది చెప్పినా వినేవాడు కాదు. ఎందుకనంటే మరి పెద్దవాళ్ళ అండదండలు ఉన్నాయిగా. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి సమర్పించినటువంటి నివేదిక అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విచారణను సిఐడి లేదా సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వీరికి అప్పగించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రణీత్ రావుపై కేసు నమోదైంది. ముఖ్యంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం, అలాగే మరికొన్ని సెక్షన్స్ చాలా 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 ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు ప్రణీత్ రావు. అది వాస్తవం. ఎందుకనంటే ఒక ప్రజాప్రతినిధి ఫోను, జర్నలిస్ట్ ఫోను, ముఖ్యంగా కీలకమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఫోన్ను కూడా ట్యాప్ చేశారు అనేది ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చినటువంటి అంశం. వాస్తవానికి ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య చాలా చాలా వివాదాలు, విభేదాలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో అప్పటి ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకంగా వ్యవహరించారో, మాట్లాడారో వారందరి ఫోన్లు ట్యాప్ చేయటం, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని గులాబీ పార్టీ నేతలకు అందజేయడమే ఈ ప్రణీత్ రావు పెట్టుకున్నటువంటి టాస్క్. ఇకేదో సామెతలాగా వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా అని ఒకటి ఉంటుంది కదా, అట్లా అతను ఇష్టం వచ్చినట్లు వ్యవహరించాడు. 1 కాదు 2 కాదు, ఎన్నో అక్రమాలు. డిసెంబర్ 9వ తేదీ రాత్రి 9 గంటలకు
సీసీ కెమెరాల కనెక్షన్ కట్ చేయటం, ఎస్ఐబికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్లోకి ప్రవేశించినటువంటి ఈ ప్రణీత్రావు అక్కడ ఉన్నటువంటి వాటినన్నిటినీ తీసుకువెళ్ళి ధ్వంసం చేశాడు. అంత అవసరం ఏంటి? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరు చేయమంటే చేశారు అనేది ఇప్పటికే శాఖాపరమైనటువంటి విచారణను ఎదుర్కొన్నటువంటి ప్రణీత్రావు మొత్తం చెప్పారు. ఇందులో నాదేమీ లేదు, వాళ్ళు ఎలా చేయమంటే అలా చేశా. వాళ్ళు అనేది ఎవరు? గులాబీ నేతలు. ఇక్కడ ముఖ్యంగా ఇంటెలిజెన్స్లో గతంలో కీలకమైనటువంటి అధికారిగా ఉన్నారు ప్రణీత్రావు బంధువు. అలాగే బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఈ వ్యవహారంలో ఇరుక్కునే పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. దీని వెనుక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే దాని మీద ఒక రకమైనటువంటి విచారణ చేసేందుకు పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ కోసం సిఐడి లేదా సిట్కు అప్పగిస్తారు త్వరలోనే. ఈ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు, ట్విస్టుల మీద ట్విస్టులు అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి అనేది మాత్రం వాస్తవం.